అంగవైకల్యం పేదరికం తన ఆశయ సాధనకు అడ్డు కాదని నిరూపిస్తూ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాల ముందు నిలిపింది జీవన్జీ దీప్తి. ఆమె ప్రతిభకు పట్టం కడుతూ దీప్తికి అర్జున అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అర్జున అవార్డు పొందడం తనకెంతో సంతోషంగా ఉందంటున్న దీప్తితో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. ఆశలే నీ రెక్కలైతే ఆకాశాన్నైనా తాకవచ్చు, సంకల్పం నీ ఆయుధమైతే సంద్రాన్నైనా ఎదురీదొచ్చు. అందుకు నిలువెత్తు నిదర్శనం జీవాంజీ దీప్తి. అంగవైకల్యం ఆమె ఆశయ సాధనకి అడ్డు రాలేదు. నిత్యం వేధిస్తున్న పేదరికం, అంగవైకల్యం తెచ్చిపెట్టిన అవమానాలు ఆమెని ఎక్కడా ఆపలేదు. అందుకు ఫలితం పారా ఒలింపిక్స్లో మన భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల ముందు నిలిపింది. ప్రస్తుతం అర్జున అవార్డుని పొందినటువంటి జీవాంజీ దీప్తి మనతో పాటు ఉన్నారు. వారి చేత మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ దీప్తి గారు, కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? నిజంగా ఇది మన దేశానికి ఒక గర్వకారణమైన ఒక కీర్తి మీరు తెచ్చిపెట్టారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సో నాకు ఈ అర్జున అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు అర్జున అవార్డుతో పాటు ఒలింపిక్స్లో మెడల్ అనేది ఒక రికార్డు. అసలు ఏంటంటే ఈ కేటగిరీలో మెడల్ సాధించిన వ్యక్తిగా మీరు ఒక రికార్డ్ని సృష్టించారు. ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? సో నేను ఇంటర్నేషనల్ అంటే ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఆడాను. సో ఆ ఇంటర్నేషనల్లో కూడా నేను బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ తీసుకొచ్చాను. సో ఇది పారా ఒలింపిక్స్లో నేను మన దేశానికి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను. సో నాకు చాలా సంతోషంగా అనిపించింది. మాకు తెలిసింది మీరు చాలా అవమానాలు, చాలా పేదరికాన్ని కూడా ఎదుర్కొని ఉన్నారు. ఇవన్నిటిని దాటుకొని ఇంత ఘనత సాధించడం వెనుక మీ కృషి ఎలా ఉండింది? మీకు ఎలాంటి సపోర్ట్ అందింది? సో నేను ఈ పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టడానికి కారణం అంటే రమేష్ సార్, ఇంకా మా పేరెంట్స్. సో అంటే నా వెనకాల చాలామంది సపోర్ట్ చేయడం ఉండడం వల్ల ఈరోజు నేను ఒలింపిక్స్లో మెడల్ తీసుకొచ్చాను. తదుపరి మీ లక్ష్యాలు ఏంటి? ఇంకా మున్పు ఏ ఛాంపియన్షిప్స్లో మీరు పాల్గొనబోతున్నారు? నెక్స్ట్ ఫిబ్రవరిలో గ్రాండ్ ప్రిక్స్ ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్ మన ఇండియాలోనే ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఒలింపిక్స్ టార్గెట్ నేను మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనతో పాటు దీప్తి కోచ్ రమేష్ గారు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక ఘనకీర్తి మీ స్టూడెంట్ తీసుకొచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే దీప్తి ఒలింపిక్స్లో మెడల్ తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాలకి ఒక మెడల్ ఉండింది. రెగ్యులర్ ఒలింపియన్స్ కానీ పారాలో కానీ మెడల్ తేలేకపోయారు. ఒలింపిక్స్లో దీప్తి ఒలింపిక్ మెడల్ తెచ్చి మన తెలుగు 2 రాష్ట్రాలను సంతోషపెట్టింది. మరొకసారి అర్జున అవార్డు తీసుకొచ్చి సంతోషపెట్టడం జరిగింది. ఎందుకంటే ఉమెన్ పారాలో ఇది ఫస్ట్ మెడల్ మన 2 తెలుగు రాష్ట్రాలకి. ఆ విధంగా మన తెలుగు ప్రజలను సంతోషపెట్టింది. ఆ ప్రయాణంలో నాకు కూడా ఆ చోటు దక్కడం నాకు సంతోషంగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందు ఎంతోమంది అర్జున అవార్డ్స్ని తయారు చేయాలి, పద్మశ్రీలను తయారు చేయాలని దానికి ఇది ఒక స్ఫూర్తి. ఇంకా ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చారు. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. సో ఈ గవర్నమెంట్, కార్పొరేట్ సంస్థల సపోర్ట్తో ఇంకా ముందు కూడా ఇంతకంటే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని మీరు ఎదురు చూడవచ్చు. దీప్తి లాంటి ఎంతోమంది ఇట్లా దివ్యాంగుల కోసం కూడా మీరు ఈ కోచింగ్ ఇస్తున్నారు. అసలు దీనికి ఇన్స్పిరేషన్ ఎక్కడ కలిగింది? మీరు ఎందుకు వీళ్ళని ఎంచుకోవడం జరిగింది? దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. నేను పేరు చెప్పాను కానీ ఒక అమ్మాయి బ్యాడ్మింటన్లో తను సాఫ్ట్వేర్లో పనిచేస్తుండే. యాక్సిడెంట్లో కాలు ఇక్కడి వరకు వెళ్ళింది. కాలు పోయిన తర్వాత ఆమె బ్యాడ్మింటన్ ఆడాలనుకుంటే ఎవరు ఇక్కడ గోపిచంద్ అకాడమీలో గైడ్ చేశారు. ఇక్కడ వచ్చింది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. ఆమెను అడిగారు. ఆమె గురించి అడుగుతుంటే ఒకతను పక్కకున్నతను అన్నాడు, అరే ఆమె గురించి అడుగుతున్నారు, ఆ కుంటామ ఉంది కదా, ఆ కుంటామ గురించి అడుగుతున్నారు అన్నారు. ఇది ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి వరల్డ్ ఛాంపియన్ అయింది. సో వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత ప్రెస్ వాళ్ళు ఆమెను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇంకొక ఆయన ఎలా చెప్పాడంటే, అరే ఆ అమ్మాయి లేదా వరల్డ్ ఛాంపియన్, ఆమె గురించి వచ్చారు. సో ఈ స్పోర్ట్స్ అనేది మనిషి యొక్క గుర్తింపునే మారుస్తుంది. ముందేమో కుంటోళ్ళు అన్నారు, ఇప్పుడేమో
వరల్డ్ ఛాంపియన్ అంటారు ఇప్పుడు. సో అదేవిధంగా వాళ్ళు చేయని తప్పుకి రోజు అనడం వల్ల అది అప్పుడు అనిపించింది నాకు, గోపిచంద్ గారికి, అరే క్రీడల వల్ల వాళ్ళ గుర్తిమే. ఈరోజు దీప్తిని వరల్డ్ అర్జున అవార్డు ఒలింపిక్ మెడలిస్ట్ అంటారు కానీ ఇలాంటి అమ్మాయి అని ఎవరు అన్నారు. సో అక్కడి నుంచి నాకు స్ఫూర్తి వచ్చి ఇంకా దీంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏది విజువల్లీ ఛాలెంజ్డ్ అంటే కొంచెం గుడ్డి వాళ్ళు, ప్లస్ కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ దీప్తి వాళ్ళు, ఇంకోటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో విశ్వ ప్రేమ ఎట్లాగనో విశ్వ క్రీడలు కూడా. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ రైట్ టు ప్లే. క్రీడా రంగం అనే కాదు, మరే ఇతర రంగంలోనైనా కూడా ఆశయ సాధనకు అంగవైకల్యం అనేది అడ్డు కాదు అని నిరూపించాలనుకునే ఎంతోమందికి దీప్తి లాంటి వాళ్ళు ఆదర్శం. అలాగే అంతటి సపోర్ట్ను ఇస్తూ దీప్తికి ఎల్లవేళలా కూడా తన విజయాలలో భాగం పంచుకుంటున్నటువంటి ఇలాంటి కోచ్లు కూడా మరెంతో మందికి ఆదర్శం. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.